హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవ్దే కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా డెజర్ట్ తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు రొటీన్గా చేసుకునే స్వీట్ ఐటమ్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందండి. ఈ క్యారమిల్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి క్యారమిల్ కోసమని 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం సేపు అలా కలుపుకుండా ఉంచితే క్యారమిల్ త్వరగా రెడీ అవుతుందన్నమాట. బాయిల్ అవుతుందండి బాగా. షుగర్ అయితే మ్యాక్సిమం కరిగిపోయింది. ఇంకా కొంచెం షుగర్ కరగాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతుందండి. మరి కొంచెం సేపు అయితే ఇలానే బాయిల్ చేసుకోవాలి కలుపుకుంటూ. చూసారు కదా, క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పుడ్డింగ్ చేయాలనుకున్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని మొత్తం వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా బౌల్ అంచుల వరకు అంటుకునేలా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు మిల్క్ వేసుకుంటున్నానండి. తర్వాత మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుడ్డింగ్కి వెనిలా ఫ్లేవర్ యూస్ చేస్తేనే బాగుంటుందండి. మ్యాంగో ఇలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్లు కాకుండా వెనిలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నానండి. వీటిని సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలా సైడ్లు కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి పీసెస్లా కట్ చేసుకొని వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలండి. ఈలోపు అయితే మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులోకి షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, కస్టర్డ్ రెడీ అయింది. ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల బ్రెడ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా దగ్గరగా అయింది. కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగానే మనం క్యారమిల్ చేసుకున్నాం కదా, చూసారు కదా, చేతికైతే అంటుకోవడం లేదు. బాగా కూల్ అయిందనమాట. ఇందులోకి మనం చేసుకున్న బ్రెడ్ కస్టర్డ్ ఉంది కదండి, దాన్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలండి. మొత్తం సెట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం చేసుకున్న క్యారమిల్ కస్టర్డ్ పుడ్డింగ్ని పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టి ఒక 30 to 35 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి.
చూసారు కదా 35 మినిట్స్ తర్వాత అయితే క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, లేదంటే మామూలు కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసాము. అలాగే కట్ చేసి కూడా చూపిస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.